నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రజలతో తక్ష్ మీడియా, ప్రజల కోసం. సో పూర్ణిమ నికేతన్ స్కూల్ చాలా వరకు నెగిటివిటీ వింటున్నాము. ఒక ఆయమ్మ చేసిన పని, ఒక ఆయమ్మ కోపంతో చేసిన పని, ఒక చిన్నారిని కొట్టడం, బాధడం అండ్ అసలు ఆ అమ్మాయి హాస్పిటలైజ్ అవ్వడం కూడా చూసాము. కానీ నెగిటివిటీ మాత్రమేనా మీడియా స్ప్రెడ్ చేసేది? అసలు ఏం జరిగింది ఆ స్కూల్లో? సో ఆయమ్మ చేసిన తప్పుకి స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ని దోషించడం ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోబోతున్నాము. సార్, స్కూల్ గురించి విన్నాము, ఇది ఎంతవరకు వార్తలు వస్తున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఆయమ్మ చేసిన పనికి మొత్తం స్కూల్ పైన మనం బ్లేమ్ చేయడం అది పద్ధతి కాదు. స్కూల్ బెస్ట్ ఉంది, స్కూల్ మేనేజ్మెంట్ బెస్ట్ ఉంది, స్కూల్ ఫెసిలిటీ బెస్ట్ ఉంది. ఇది మోర్ దెన్ 30 years నుంచి స్కూల్ ఉంది. ఇంకా మీడియాలో అంటారు టీచర్స్ ఎక్స్పీరియన్స్గా లేదు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, 10th చదివిన వాళ్ళు. అది మొత్తం అబద్ధాలే. టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, 15 years 20 years ఎక్స్పీరియన్స్ టీచర్ ఉన్నారు. ఇంకా సార్ జానకి రాములు సార్ గిట్ట మేనేజ్మెంట్తో ఏదైనా కాంప్రమైజ్ చేయరు సార్. అది అయింది, పొరపాటున అయింది. అది చేసింది ఆయమ్మ వల్ల మొత్తం స్కూల్కి బ్లేమ్ చేస్తున్నాం మనం, మొత్తం మేనేజ్మెంట్కి బ్లేమ్ చేస్తాం. అది పద్ధతి కాదు. స్కూల్ అయితే బెస్ట్ ఉంది ఈ షాపూర్ నగర్లో. సో మరి ఎవరికైనా అంటే చిన్నారులకి ఏదైనా జరిగితేనే అసలు తట్టుకోలేము మన పిల్లలైతే. మరి ఆ అమ్మాయి ఇన్సిడెంట్ చూస్తే ఎవరికైనా బాధ అవుతుంది కదా. ఆ పరంగా మీడియా కవర్ చేసింది. కానీ నిజాలు అసలు ఏంటి అంటే ఎలాంటి వాళ్ళని హైర్ చేస్తుంది మేనేజ్మెంట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆయమ్మకి ఏం జరిగింది, ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ అమ్మాయికి అయితే పోలీస్ కస్టడీలో ఇచ్చినాం. దాని తర్వాత ఏమో యాజ్ పర్ జ్యూరిడిస్టిక్ ఏమి ఇచ్చారు అది కోర్టుకి తెలుసు, మనకి తెలుసు. కాకపోతే అది ఆమె చేసిన ఆఫెన్స్కి పనిష్మెంట్ కంపల్సరీగా కావాలి ఆమెకి కోర్టు చూసుకుంటుంది. ఇంకా స్కూల్లో ఇప్పుడు ఫర్దర్గా హైయర్ చేయాలంటే మంచిగా చిన్న ఆయమ్మ బ్యాక్గ్రౌండ్ చూడాలి, టీచర్స్ బ్యాక్గ్రౌండ్ చూడాలి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ఇంతకు ముందు ఎక్కడ పని చేశారు, అది మొత్తం ఒకసారి కన్ఫర్మ్ చేసి తీసుకోవాలి న్యూ ఆయాస్కి అయినా న్యూ టీచర్స్కి అయినా.